పరిశుద్ధుడగు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు అనేకమైన స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా తండ్రి నీ కృప చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడు తండ్రి. మరొకసారి తండ్రి నీ మాటలు ధ్యానించుకునేటువంటి భాగ్యం అనుగ్రహించినందుకు మీకు అనేకమైన వందనములు నాయన. మరి చెప్పబడుతున్నటువంటి వాక్యం తండ్రి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిని బోధించటకు నాకు సమయస్థమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వాటి ప్రకారం మేమందరం జీవించి తండ్రి మీ చెంతకు చేరేటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామముపైతే ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృతజ్ఞత అంటే మాటగా అర్థం. బైబిల్ మనకు ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చింది. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే చేసిన మేలును బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా ఉండడం, చేసిన మేలును మరచిపోకపోవడం, దానికి మరలా అవకాశం వచ్చినప్పుడు మరలా మేలు చేయటం కృతజ్ఞత కలిగి ఉంటాం. మరి ఈరోజు సమాజంలో చూస్తే మనుషులు కృతజ్ఞత లేనటువంటి వారిగా మనకు కనబడతారు. దేవుడు చెప్పబడినటువంటి మాట, మరి నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది. నేడు మనుషులు కృతజ్ఞత లేని వారిగా ఉంటారని బైబిల్ చెప్పింది. ఆ మాటను ఒకసారి మనం అందరం గమనిస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. ఈ మాటలు అపోస్తలులైనటువంటి పౌలు గారు తిమోతికి, తన శిష్యుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ అంత్య దినములలో అంటున్నాడు. అంత్య దినములంటే నేడు ఉన్నటువంటి ఈ దినాలన్నీ కూడా అంత్య దినాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంత్య దినాలంటే కాలం ముగిసిపోయేటువంటి కాలం, ఈ ప్రపంచం ముగిసిపోయేటువంటి కాలం, చివరి గడియలకు వచ్చినటువంటి కాలం, అంతమయ్యేటువంటి కాలం. మనం ఎలా చెప్పగలమంటే, మన శరీరంలోకి ఒక వ్యాధి ప్రవేశించిందంటే కొన్ని లక్షణాల ద్వారా నిర్ధారణ చేసి ఈ వ్యాధి ఇది అని చెప్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తన మొదటి శతాబ్దంలో ఆయన వచ్చినప్పుడు కొన్ని సూచనలు కొన్నిటిని చెప్పడం వల్ల ఈ ప్రపంచానికి ఈ లక్షణాలను బట్టి అంతం వస్తుంది అనేటువంటి కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. అంటే క్రీస్తు రాకడతో ఈ ప్రపంచం, మరి ఈ విశ్వం వికృతమైనటువంటి వేంద్రంతో ఇవన్నీ కూడా, ఈ భూమి, ప్రపంచం, గ్రహాలు ఇవన్నీ అంతమయ్యేటువంటి రోజులు ఇవి. ఇవి అంత్య దినాలు. ఎప్పుడు మొదలయ్యే అంత్య దినాలంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయినప్పటికీ మొదటి శతాబ్ద కాలంలోనే అంత్య దినాలు వచ్చేసాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ఈ ప్రపంచానికి నాశనం సంభవించేటువంటి దినాలు. ఎందుకంటే ఈ అంత్య దినాలలో కూడా దేవుడు తన ప్రేమతో వాక్యాన్ని ప్రపంచానికి చెప్పిస్తూనే ఉన్నాడు. కనుక ఇవన్నీ అంత్య దినాలని గుర్తుంచుకోవాలి. అంత్య దినాల్లోనట అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు అంటున్నాడు. మనుష్యులట స్వార్థప్రియులు. ఈరోజు మనుషులను మనం అందరం గమనిస్తే, ఒక మనిషి మనల్ని పలకరిస్తున్నాడంటే మన నుంచి ఏదో ఆశించి పలకరించేటువంటి పలుకులే ఎక్కువ. అంటే మన దగ్గర ఒక ఉద్యోగం ఉన్నట్టయితే వాడు ప్రత్యేకంగా పలకరిస్తాడు. మన దగ్గర ధనం ఉన్నట్టయితే వాడు ప్రత్యేకంగా గౌరవంతో పలకరిస్తాడు. మన నుంచి ఏదో ఆశించి పలకరించేటువంటి పలుకులే ఎక్కువ. అందుకే ఒక ఆయన ఏమంటాడంటే అతను మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమలు, మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సంబంధాలే అంటాడు. అంటే ఒకరితో మనం స్నేహం చేస్తున్నామంటే వాడి వల్ల నాకు ప్రతిఫలం కలిగితే చేసేటువంటి స్నేహాలు చాలా ఎక్కువ. వాడి వల్ల నష్టం వచ్చిందనుకోండి, ఒక అతను ఉన్నాడు,
అతను బాగా అప్పుల్లో కూరుకొని పోయినాడు. వాడు వస్తుంటే పక్కకి వెళ్ళిపోతారు. అంటే కనపడితే వీడెక్కడ అప్రూవ్ అవుతాడని అనేటువంటి భయం. అదే ఒక ధనవంతుడు వచ్చాడనుకోండి, వాడిని పలకరివ్వడానికి, ఎ వానితో స్నేహం చేయడానికి ఎంతో వెంపర్లాడుతుంటారు. అంటే మనిషి యొక్క ఆలోచన ఏందంటే స్వార్థప్రియులు. నేనొక్కడిని బాగుండాలా అనేటువంటి ఆలోచనలే ఎక్కువ. నేను నా కుటుంబం బాగుండాలా అనేటువంటి ఆలోచనలే ఎక్కువ. ఈరోజు పిల్లల్ని కూడా గమనిస్తే చాలామంది పిల్లలు ఎంతో ప్రేమతో పెంచుతారు పిల్లల్ని. అయినప్పటికీ వాడు మన దగ్గర నుంచి డబ్బుల్ని ఆశిస్తాడు, మరి ఆస్తులు ఆశిస్తాడు, అన్నీ ఆశిస్తాడు గానీ, మనకొక రోగం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళలేనటువంటి ఆ మనస్సు వాడికి, నీకు రోగం వచ్చినప్పుడు వాని యొక్క పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్ని నిజంగా ఎంత ప్రేమించాడో నీ కుమారుడు, నీ కుమార్తె అనేటివి అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, నీవు వృద్ధాప్య దశలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నీ పిల్లల యొక్క స్వభావం, గుణం అనేటువంటిది తెలుస్తుంది. అంటే మన నుంచి ప్రతిదాన్ని పొందుకున్నప్పటికీ వాడు మన నుంచి తన అవసరాన్ని తీర్చుకుంటున్నాడు గానీ, మనకు ఆపద కలిగినప్పుడు రానటువంటి పిల్లలు ఒకసారి ఆలోచించండి. వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు స్వార్థపరుడు. నీ నుంచి అన్నీ కావాలని ఆశిస్తున్నాడు గానీ, నీకు వచ్చినటువంటి ఆ వ్యాధిని, నీకొచ్చినటువంటి ఆ ఇబ్బందిని తొలగించడానికి నీ కూతురైనా, నీ కొడుకైనా రాలేకపోతున్నట్టు వాడు స్వార్థప్రియుడు, స్వార్థపరుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కనుక మనుష్యులందరూ కూడా ఈరోజు గమనిస్తే మనుష్యుల్లో స్వార్థ ప్రియత్వం అనేటువంటిది కనబడుతుంది. అలాగే ధనాపేక్షలు, మనుషులందరూ కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షలు. డబ్బులు వద్దనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. వస్తుందంటే ఇంకా తీసుకోవడం, ఇంకా తీసుకోవడం. మనిషికి తృప్తి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. ఒక 10,00,000 సంపాదించామనుకో, ఆ 10,00,000 చాలవు. ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 సంపాదించిన తృప్తి ఉండదు. 10,00,00,000 కావాలి. ఆ 10,00,00,000 కూడా సరిపోవు. 100,00,00,000 కావాలి. 100,00,00,000 కూడా సరిపోవు. 1,00,00,000 కావాలి. మనిషికి డబ్బు మీద వ్యామోహం ఎప్పటికీ చనిపోయేంత వరకు కూడా చావదు. మనుషులందరూ కూడా ధనాపేక్షలు. అదేవిధంగా బింకములాడువారు, అహంకారులు, మనుషులందరూ కూడా గర్విష్ఠులు. మనిషికి కలిగినటువంటి దాన్ని బట్టి గర్విస్తాడు మనిషి. తనకున్న డబ్బును బట్టి గర్విస్తాడు, తనకున్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తాడు, తనకున్నటువంటి సామాజిక హోదాని బట్టి గర్విస్తాడు, తనకున్నటువంటి ఆస్తులను బట్టి గర్విస్తాడు. ఇలా మనిషి గర్వించడానికి అనేకమైనటువంటి కారణాలు. మనుషులందరూ కూడా గర్విష్ఠులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల కంటే పిల్లలు అవిధేయులు. తల్లిదండ్రులని పేరు పెట్టి పిలిచేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మన ఇంట్లో కూడా ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు కానీ చాలామంది ఉన్నారు. అదేవిధంగా కృతజ్ఞత లేనివారు. దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత లేనివారు మనుషులంట అంతకాలంలో, ఈ చివరి దినాల్లో కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారంట. కృతజ్ఞత లేనివారంటే మన నుంచి సహాయం పొందుకొని మరలా వానికి అవసరం వచ్చినప్పుడు ఏదైనా సహాయం చేయకపోయినా మన పట్ల వాడు కృతజ్ఞత కలిగి ఉండడు. మన నుంచి ఎప్పుడు సహాయం పొందుకోవాలనే కోరుకుంటాడు మనిషి. మనుషులు అంటే మనకు అవసరమైనటువంటి మాట, కృతజ్ఞత లేనివారు అని దేవుడు చెప్తున్నాడు. మరి మనుషులు కృతజ్ఞత లేనివారని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కొలస్సీ పత్రికలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చూడండి, పౌలు గారి ద్వారా కొలస్సీ పత్రికలో దేవుడు ఒక మాట వ్రాయిస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలోనూ ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. అంటే క్రైస్తవుడైనాక క్రీస్తు ప్రేమ మనలో కనపడాలి, క్రీస్తు యొక్క సమాధానం మనలో కనపడాలి. ఈ సమాధానం లేకపోతే ప్రతి ఒక్కరితో వాడిష్టం లేదు, వీడిష్టం లేదు, ఈమె ఇష్టం లేదు, వీడిని పలకరేను, వాడిని పలకరేను అనేటువంటి ద్వేషం మన మనసులో ఉండిపోతుంది. క్రీస్తు యొక్క సమాధానం మన మనస్సులో ఉంటే మనం అందరితో కలిసిపోతాం. మనం అందరం ఒక్కటిగా ఉండాలని కోరుకుంటాం. మనం అందరం ఎప్పుడూ విడిపోకూడదని కోరుకుంటాం. మనందరం సంఘ క్షేమాన్ని కోరుకున్నటువంటి వారం. కనుక
మరి క్రీస్తు యొక్క సమాధానం మన హృదయంలో ఏలనివ్వాలి. ఇవి కాకుండా మరి క్రీస్తు సమాధానం మన దగ్గర లేకుండా ద్వేషము, పగ, కలహము ఇవన్నీ ఉంటే మనం క్రీస్తులో కొనసాగలేము అని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు పాపాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నప్పుడు మనం పాపాన్ని స్నేహించినప్పుడు ఇవన్నీ మన మనసులో ఉన్నాయి. కనుక క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన హృదయాల్లో ఉండవలసింది క్రీస్తు సమాధానం మనం కలిగి ఉండాలి. మరి అదేవిధంగా మరి ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతురి. మనల్నట దేవుడు ఒక్క శరీరంగా పిలువబడ్డాడంట. మరి ఎక్కడో ఉన్నటువంటి మనం, లోకంలో ఉన్నటువంటి మనం, పాపంలో ఉన్నటువంటి మనం, దేవుడు ప్రేమించి నిన్ను ఆ పాపపు స్థితి నుంచి క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరిచి ఆయన రక్తంలో కడిగి మిమ్మల్ని అందరినీ కూడా సంఘంలోనికి తెచ్చాడు. క్రీస్తు సంఘాన్ని మరి శరీరంతో పోలిస్తే మనం ఆయన శరీరంలోని అవయవాలం. మనల్ని ఒక అవయవంగా మరి తన సంఘంలో మరి అంటు కట్టుకున్నాడు. మరి ఈ లోకాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే మన పరిస్థితి ఈ లోకంలో ఏంటని మనం ఆలోచించుకుంటే, మన బ్రతుకును ఆలోచించుకుంటే, ఒక మనిషిని ఈ లోకం ఎలా చూస్తుందంటే, ఒక మనిషిని ఈ లోకం అంటరాని వానిగా చూసింది, కులం తక్కువ వానిగా చూసింది, గౌరవం లేనటువంటి పరిస్థితిలో మనల్ని ఈ లోకం అంటరాని వాడిగా చూసింది. మరి జంతువులకు ఉన్నటువంటి విలువ ఈరోజు మనుషులకు లేదు. జంతువులని పూజిస్తున్నారు, జంతువులకు ఆహారం పెడుతున్నారు, జంతువుల్ని దేవతలుగా చూస్తున్నారు. కానీ ఒక మనిషి చనిపోతే ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితికి, దుస్థితికి ఈనాటి మానవ సమాజం దిగజారిపోయింది. ఈ లోకంలో మనల్ని ఎలా చూశారు? ఒక అంటరాని వాడిగా. ఒక మనిషిని చూస్తేనే ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇది ఏ కులం, ఎక్కడ, ఏంటి అనేటువంటి ఈ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అంటే మనల్ని ఈ లోకము అవమానపరిచింది. మనల్ని ఈ లోకం ద్వేషించింది. మనుషులుగా కూడా చూడలేదు ఈ సమాజం. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనల్ని లోకంలో నుంచి తీసుకొచ్చి మరి సంఘంలో పెట్టాడు. అందుకు మనం కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. మరియు కృతజ్ఞులై ఉండుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతురి, మరియు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు చేసినటువంటి ఉపకారంనకు, దేవుడు చేసినటువంటి ఈ ఉపకారంనకు ఎక్కడో ఉండి మరి సమాజం చేత అవమానపరచబడిన మనల్ని అందరినీ కూడా దేవుడు గౌరవించి, ఈ సమాజం గౌరవించలేదు, ఈ సమాజం అసహించుకుంది. అయినప్పటికీ దేవుడు మనల్ని అందరినీ కూడా గౌరవించక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఒకసారి ఏ విధంగా దేవుడు మనల్ని గౌరవించాడని మనం ఆలోచిస్తే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంటున్నాడు మిమ్మల్ని. రాజులైన యాజక సమూహం అంటున్నాడు మనల్ని. పరిశుద్ధ జనం అని అనుకుంటున్నాడు మనల్ని. దేవుని సొత్తైన ప్రజలైన ఉన్నారు. ఈ లోకం చేత ద్వేషించబడినటువంటి మనల్ని, ఈ లోకంలో మరి దేవుడు లేనటువంటి వారిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ప్రేమ చేత క్రీస్తు ద్వారా, తన క్రీస్తు రక్తం చేత మనల్ని అందరినీ కడిగి పరిశుద్ధులుగా మనల్ని సంఘంలో చేర్చి, మరి దేవుడు ఏమంటున్నా అంటే, దేవుడు ఏ విధంగా మరి మనుషులను గౌరవించాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయబడిన నిమిత్తము మిమ్మల్ని గౌరవించేటువంటి విధానం చెప్తున్నాడు. ఏర్పరచబడినటువంటి వంశం అంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా. మీరందరినీ ఏర్పరచుకున్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మీరు రాజులు అంటున్నాడు, మీరు యాజకులు అంటున్నాడు. రాజుల సమూహం, రాజుల వంశం అని మరి గౌరవించాడు. ఈ లోకం మనల్ని ద్వేషించినప్పటికీ దేవుడు తన కృపచేత మనల్ని అందరినీ కూడా సంఘంలో చేర్చి, మనల్ని అందరినీ కూడా యాజక సమూహము, పరిశుద్ధ జనం అంటున్నాడు.
దేవుని సొత్తు అని కూడా అంటున్నాడు. మనుషులకు సొత్తులు ఏంటివి? బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తులు, మరి ఎన్నో విలువైనటువంటి సంపద ఉన్నప్పటికీ, ఇవన్నీ మనుషులు సంపదగా అనుకున్నారు, ఇవన్నీ సొత్తులుగా అనుకున్నప్పటికీ, దేవుడు మరి ఆయన ప్రజలను తన సొత్తుగా అంటున్నాడు. మీరే ఆయనకు సొత్తు, మీరే రాజులైనటువంటి యాజక సమూహం, మీరే రాజవంశం అంటున్నాడు. మరి ఈ లోకం మనల్ని విమర్శించిన, ఈ లోకం మనల్ని ద్వేషించిన దేవుడు మనల్ని అందరికీ ఒక గౌరవప్రదమైనటువంటి హోదాను, పరిస్థితిని మనకు కల్పించాడు. ఇంకొక మాట కూడా అంటాడు, ఏమంటాడంటే, ఈ జ్ఞానము మీరు చెప్తేనే వాళ్ళు వినాలి. ఎవరైతే మేము గొప్ప వాళ్ళము, ఎవరైతే మేము శాస్త్రజ్ఞులము, ఎవరైతే మేము తెలివి ఎక్కువగా ఉన్న వాళ్ళము, ఎవరైతే జ్ఞానవంతులమని ఎవరైతే అనుకున్నారో, విర్రవీగిపోయారో, మీరు చెప్పేటువంటి మాటలు దేవుడు మీ మీ ద్వారానే వాళ్ళకి చెప్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి వారు సిగ్గుపడాలంటున్నాడు. ఈ మాటలు మీ చేత చెప్పబడినటువంటి ఈ మాటలు విన్నటువంటి మరి జ్ఞానవంతులు, గర్విష్ఠులు, మరి అహంకారులు, మరి శాస్త్రజ్ఞులు, వీళ్ళంతా కూడా మీరు చెప్తేనే నేర్చుకోవాలి, సిగ్గుపడాలి అంటున్నాడు. అటువంటి పరిస్థితిని మనకు కల్పించాడు దేవుడు. మరి మనం అందరం కూడా దేవునికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే, దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. మనుషుల ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతాడు. ఈరోజు చేసిన సహాయాన్ని రేపే మర్చిపోతాడు. ఇంకా ఎక్కువ కాలం గుర్తుంచుకునేటువంటి అవకాశం లేదు. దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో ప్రేమ కలిగిన వాడు దేవుడు, దయ కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు, అదేవిధంగా కృతజ్ఞత కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవునికి ఉన్నటువంటి ఈ లక్షణాల్లో దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి వాడు. నిజంగా దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి వాడా అని మనం ముందుకు ఆలోచిస్తే, దేవుని యొక్క మాటల్లో దానికంటే ముందుగా యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. యేసుక్రీస్తు వారు తన శిష్యులను మరి లోకంలో సువార్తకు పంపేటప్పుడు ఆ క్రమంలో మాట్లాడేటువంటి మాటలను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలు, మీరు పోగొట్టుకొనరు అంటున్నాడు. ఎవడైతే మరి శిష్యుడని, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఇతను, మరి దేవుని యొక్క మాటలను ప్రచారం చేయడానికి, దేవుని యొక్క మాటలను ప్రచురపరచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, మరి ఎండనక వాననక ప్రయాణాలు చేసి, మరి ఆయన నామంన శిష్యుడని వచ్చినప్పుడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకోండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీరు నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరంట. మీరు నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు. కొంతమంది నీళ్ళు ఇవ్వచ్చు, టీ ఇవ్వచ్చు, భోజనం పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. మనుషులైతే మర్చిపోతారు. దేవుడు జ్ఞాపకం ఉంచుకొని సహాయం చేసేటువంటి వాడు. ఈ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు, చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన పక్షంగా వచ్చినటువంటి వారిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అంటున్నాడు. అంటే దేవుడు కృతజ్ఞత కలిగిన వాడా లేదా మన పట్ల? మనం చేసేటువంటి ఆ చిన్న సహాయానికి, నీళ్ళు ఇచ్చేటువంటి ఆ సహాయానికి దేవుడు ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు అంటున్నాడు. అంటే దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి వాడు, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మర్చిపోయేటువంటి వాడు కాదు. మనుషులైతే మర్చిపోతారు, కానీ మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు కదా, మర్చిపోవడానికి ఆయన నరమాత్రుడు కాదు కదా. ఆయన దేవుడు కనుక చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోడు. ఆయన కృతజ్ఞత కలిగినటువంటి వాడు. మర్చిపోడని మరి ఆయన్నే చెప్తున్నాడు తన వాక్యంలో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసినటువంటి కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
మీరు చేసినటువంటి కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, అంటే పరిశుద్ధులకు అప్పటికే ఉపచారం చేశారట. పరిచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసినటువంటి దాన్ని దేవుడు మరిచిపోడు అని చెప్తున్నాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి మనిషి అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసినటువంటి దానికి మేలుగా ప్రతిఫలంగా మరి ఎన్నో లోకంలో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా మనం ఈరోజు సంఘంలో ఉన్నామంటే దానికి కారణం దేవుడు. మీకు రక్షణ కలుగజేశాడు అంటే దానికి కారణం దేవుడు. క్రీస్తు ద్వారా మళ్ళీ అందరినీ రక్షించి సంఘంలోకి తెచ్చాడని దానికి కారణం దేవుడు. మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. మనం పుట్టకముందే ఈ సృష్టిని సృష్టించాడు. మనం ఈ లోకంలోకి రాకముందే మరి ఎన్నో వృక్ష ఫలాలు, ఎన్నో కాయగూరలు ఎన్నిటినో చేసి రెడీగా సిద్ధంగా చేసి పెట్టాడు. ఈరోజు మనిషి నాకు ఏమి చేయలేదండి అనేటువంటి ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఏం చేశాడు నాకు? దేవుడి దగ్గరికి ఎందుకు తల్లిదండ్రులనే అంటారు పిల్లలు. మీరు మాకు ఏం చేశారంటారు. ఏం చేశారు తల్లిదండ్రులు? తల్లి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసింది. తండ్రి పడేటువంటి ఇబ్బందులు, నిన్ను చదివించడానికి, నిన్ను బ్రతికించుకోవడానికి వారు ఒక పూట ఉపవాసం ఉండి నీకు భోజనం పెట్టారు. నిన్ను చదివించుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు, అప్పులు చేశారు, చదివించారు, పెద్దోన్ని చేశారు, పెళ్లి చేశారు. అన్నీ చేసినప్పటికీ మీరు మాకు ఏం మిగిల్చారు, మాకు ఏం చేశారని తల్లిదండ్రులు ఈరోజు పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చేసినట్టే కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివించుకోవడానికి, మిమ్మల్ని పోషించుకోవడానికి సమాజంలో మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం మీ తల్లిదండ్రులని గుర్తుంచుకోవాలి. మరి దేవుని కూడా ప్రశ్నిస్తున్నారు, మాకు ఏం చేశాడు దేవుడు? క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా దేవుడు చేసినటువన్నీ చెప్తే ఇప్పటి వరకు కూడా సృష్టించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఉచితమైనటువంటి గాలిని ఇస్తున్నాడు. మీ శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రతలను ఇస్తున్నాడు. మీకు కావాల్సినటువంటి కాయగూరలను ఇచ్చాడు. మీకు కావాల్సినటువంటి ఆకుకూరలను ఇచ్చాడు. ఇవన్నీ మనిషి గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ మేలు చేసి మరి ఉచితమైనటువంటి గాలిని ఇస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో మరి గాలి దొరకక సిటీ ప్రాంతంలో, అంటే బెంగళూరు కావచ్చు, ఇలా వేరే వేరే ప్రాంతాల్లో కావచ్చు, స్వచ్ఛమైనటువంటి గాలి దొరక్క వారొక గదిలో ఉండి స్వచ్ఛమైన గాలి కొరకు డబ్బులు కట్టొస్తున్నారు. తెలుసా మీకు? స్వచ్ఛమైనటువంటి గాలి అనుభవించడానికి డబ్బులు కడుతున్నారు ఇప్పటికి కూడా. అటువంటిది దేవుడు చెట్ల ద్వారా మంచి ఆక్సిజన్ని ఇచ్చి మనల్ని అందరినీ ఉచితంగా పోషిస్తున్నాడు. నీళ్ళు ఇయ్యలేదా మీరు తాగడానికి? నీళ్లు తాగకుండా ఎవరైనా బ్రతకగలుగుతాం మనము? ఎవ్వరు బ్రతకలేరు. ఇవన్నీ దేవుడు మనిషికి చేసినటువంటి ఉపకారాలు. ఈరోజు దేవుని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఇదే. ఇవంతా ప్రకృతిని, గాలిని, ఉష్ణోగ్రతలను ఇవన్నీ కూడా ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నందుకే మనం ఈరోజు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. మరి మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనం ఎప్పుడూ అనుకుంటుంటాం, మరి అతనికి ఒకప్పుడు నేను సహాయం చేశాను, దానికి కృతజ్ఞతగా వాడు నన్ను కనీసం గౌరవించడం లేదు, పలకరివ్వడం లేదు అనేటువంటి ఎన్నో సందర్భాల్లో బాధపడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమను బట్టి చూపిన దానికి మరి దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఇదంతా కూడా అందుకే జయశాలి గారు అప్పుడప్పుడు మనల్ని అందరినీ కూడా సహాయం చేయమని చెప్తుంటాడు. బీదలకు కానీ, సంఘంలో ఉన్నటువంటి వారికి ఒక వ్యాధి ఉన్నప్పుడు, అప్పుడప్పుడు వారి కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోతే అప్పుడప్పుడు ఆయన ఇల్లు కూడా కట్టిస్తుంటాడు. సంఘం ద్వారా ఒక ప్రకటన చేసి ఆ డబ్బులంతా కూడా ఆ కుటుంబ యజమాని కోల్పోయినందుకు, సంఘంలో ఉన్నటువంటి ఆ సభ్యుడు కోల్పోయినందుకు ఆ డబ్బునంతా కలెక్ట్ చేసి ఇల్లు కట్టిస్తుంటాడు ఆయన. ఎందుకు కట్టిస్తాడంటే ఇదంతా కూడా
వారిని చూసి చేసినటువంటి సహాయం కాదు ఇది. క్రీస్తు ప్రేమను బట్టి చేసినటువంటి సహాయము. మీరు ఎవరైనా మీ సంఘంలో కానీ మీరు సహాయం చేసినట్లయితే వారు మీ ఎడల కృతజ్ఞత లేని వారుగా ఉన్నప్పటికీ మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు అనుకోవచ్చు నాకు ఏ సహాయం నాకు అందలేదు అతని నుంచి అని. వాళ్ళు అనుకోవచ్చు, మర్చిపోవచ్చు మీరు చేసిన సహాయాన్ని బట్టి. మరి మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇదంతా మీరు దేవునికి చేస్తున్నారని మీరు అనుకోవాలి. ఈ క్రెడిట్ అంతా మీకు ఖచ్చితంగా ప్రతిఫలంగా మీరు అనుభవిస్తారు చనిపోయినప్పుడు దేవుని దగ్గర. అందుకే ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైయుండు. యేసుక్రీస్తు వరట మనుష్య కుమారుడు ఆయన సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. చెరసాలలో ఇంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులట అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలి కొని ఉన్నట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీకెప్పుడు ఇచ్చాము? నువ్వు ఎప్పుడు పుట్టావు? మరి మొదటి శతాబ్ద కాలంలో మరి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు పుట్టారు. మరి నీకెప్పుడు ఆహారం ఇచ్చాము? నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు మేము దాహం ఇచ్చాము? ఎప్పుడు పరదేశీ ఉండుట చూచి నిన్ను చేర్చుకున్నాము? దిగంబరి ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసిదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన సింహాసనం ఎదుట గొర్రెలు ఒక సైడు, మేకలు ఒక సైడు ఉన్నప్పుడు మరి ఎడమవైపు ఉన్నటువంటి వారితో క్రీస్తు అంటున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మరి ఉన్నటువంటి వారులారా, నా తండ్రి మరి ఏర్పరిచినటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకోండి అన్నప్పుడు ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు, మేము ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాము, మేము ఎప్పుడు మీకు ఆహారం పెట్టాము, ఎప్పుడు మీకు సహాయం చేశాము, మరి చెరసాల్లో ఉన్నప్పుడు మేము ఎప్పుడు వచ్చామంటే ఆయన అంటున్నాడు, ఈ నా సహోదరులో ఒకనికి మీరు సహాయం చేస్తే కనుక అది నాకు చేసినట్టే అంటున్నాడు. అంటే మీరు చేసినటువంటి సహాయం ఏదైనా, మీరు విశ్వాసులకు కావచ్చు, సేవకులకు కావచ్చు, ఎవరికి సహాయం చేసినా వాడు మర్చిపోవచ్చు, వాడు మోసం చేయొచ్చు, వాడు మరి చెడిపోవచ్చు, ఏదైనా కూడా వాడు సంఘానికి వచ్చే క్రమంలో మీరు సహాయం చేశారు కనుక అది మీరు క్రీస్తుకు దేవునికి చేసినట్టే మీరు అనుకోవాలి. కనుక వాడు ఏదో సహాయం చేయలేదని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వాడు ఏదో నన్ను గౌరవిస్తలేదని మీరు బాధపడాల్సినటువంటి అవసరము లేదు. దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా మీరు దేవుని నుండి ప్రతిఫలం పొందుకుంటారు. మరి అదేవిధంగా దేవుడు మరి ఎవరైనా కృతజ్ఞతలు చెప్పారా దేవుడు చేసినటువంటి సహాయానికి? భక్తుల్లో మనం ఆలోచిస్తే ఒక మంచి భక్తుడు, దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి దావీదు గారు కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయిస్తూ చెప్తున్నారు చూడండి. 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు,
ఆ సంగతి నాకు బాగా బాగా తెలిసి ఉన్నది. దావీదు గారట దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, థాంక్స్ చెప్తున్నాడంటే, ఆయన పుట్టుకను గూర్చి చెప్తున్నాడు. ఆయన పుట్టిన తర్వాత, పెద్దయిన తర్వాత, ఆయనను రాజుగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం లేదు. మరి ఆయనకు సింహాసనం ఇచ్చినందుకు, అంతఃపురం కోట ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం లేదు గానీ, ఆయన పుట్టుకను గూర్చి చెప్తున్నారు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. ఎవరు నిర్మించారట? దేవుడు నిర్మించాడు తల్లి గర్భంలో. ఆయన ఇష్టానుప్రకారంగా ఒక రూపాన్ని ఇస్తాడు మనకు. కొందరు అనుకోవచ్చు, కొందరు బాధపడొచ్చు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు ముక్కు చప్పిడిగా ఉంటుంది, కొందరు వికారంగా ఉంటారు, కొందరు చెవులు ఒక రకంగా ఉంటాయి. ఎవ్వరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవ్వరిని కూడా అందవికారంగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, లేదా ముక్కు బాగలేదని, చెవులు బాగలేదని ఎవ్వరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేసినటువంటి నిర్మాణం కాదు. దేవుడు తన ఇష్టాన ప్రకారంగా చేసినటువంటి నిర్మాణము. దేవుడు తన చిత్తము చొప్పున చేసినటువంటి నిర్మాణము. ఎగతాళి చేశారనుకో, దేవుడు అదే అందంతో మిమ్మల్ని శిక్షిస్తాడు రాబోయే తరాల్లో. కనుక ఎవరిని కూడా రంగు బాలేడని, ఎత్తు లేడని, ముక్కు బాగలేదని, ఇంకోటని ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు. ఆ విధంగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు. నిన్ను అట్లా చూస్తేనే ఆయనకు అందంగా కనబడుతున్నావు. ఆ విధంగా చూస్తేనే ఆయనకు ముద్దొస్తున్నావు. నిజం చెప్తున్నాను. దేవుడు తన ఇష్ట ప్రకారంగా మనకు శరీరాన్ని, అవయవాలను ఇచ్చాడు. కనుక ఎవరిని కూడా దయచేసి ఎగతాళి చేయకండి. మరి అంతరింద్రియాలను కలుగజేసిన వాడవు నీవే, కలుగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి ఎందును బట్టి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు దేవుడు? మరి దావీదు గారు దేవునికి తన పుట్టుకను బట్టి నాకు ఈ జీవితం ఇచ్చావు, అందును బట్టి తండ్రి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి తల్లి గర్భంలో తల్లిదండ్రుల కలయిక ద్వారా మరి ఎన్నో కోట్ల కణాలు రిలీజ్ అయినప్పటికీ ఒక కణము తల్లి అండము తీసుకొని ఒక బిడ్డగా రూపొందుతుంది. ఆ క్రమంలో దేవుడు మనల్ని మాత్రమే నిలబెట్టాడంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. నువ్వు నమ్మకంగా దేవునికి కృతజ్ఞతగా ఉంటావని నీకు జీవితాన్ని ఇచ్చాడు. మరి తల్లిదండ్రులు భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో నాకు ఒక కుమారుడు కావాలి లేక కూతురు కావాలనుకుంటారు. కానీ మన పుట్టుకను గురించి దేవుడు ఎప్పుడట జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కావాలనుకున్నాడట. అంటే ఈ సృష్టి పుట్టి 100 కోట్ల సంవత్సరాలు అయినప్పటికి కూడా మరి శాస్త్రవేత్తల అంచనాలకు దొరకనటువంటి ఈ కాలం ఎంతో ఉన్నప్పటికీ దేవుడు ఈ జగత్తును పునాది వేయబడక ముందే మనల్ని కావాలని కోరుకున్నాడు. మనల్ని రాకముందే మరి ఈ విశ్వంలోకి రాకముందే మరి మన కొరకు ప్రకృతిని, మన కొరకు ఆహారాన్ని ప్రతిదీ మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. మరి దేవుడు మరి దావీదు గారు ఇంకొక మాట చెప్తున్నారు చివరిగా. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. దేన్ని కూడా దేవుడు చేసినటువంటి ఎన్నో ఉపకారాలు చేశాడు. అందులో మన పుట్టుక ఒకటి. మన పుట్టుక తర్వాత మనం బ్రతికినటువంటి కాలంలో మరి ఎన్నో ఉపకారాలు చేశాడు. మనల్ని ఈరోజు ఈ స్థాయిలో ఈరోజు సంఘంలో నిలబెట్టాడంటే దానికి కారణం దేవుడు. మనకు తెలియకుండా ఎన్నో దేవుడు ఉపకారాలు చేశాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు.
మనం చేసినటువంటి మేళ్ళని మర్చిపోవడానికి మనుష్యుడు కాదు. మనం చేసిన ప్రతి దానికి కూడా మీరు ప్రతిఫలం పొందుతారు. అంటే దేవుడు కృతజ్ఞత కలిగిన వాడా లేదా? మనకు చేసిన సహాయానికి దేవుడు మనకు మేలు చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. మరి కృతజ్ఞత స్వభావం కలిగినటువంటి వాడా కాదా? దేవుడు కృతజ్ఞత స్వభావం కలిగినటువంటి వాడు. మనము కూడా క్రైస్తవులైనటువంటి వారిగా, దేవుని లక్షణాలు ధరించుకున్న వారిగా, దేవుని స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారిగా ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కూడా మనుష్యుల పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకడు లోకమును సంపాదించుకున్న మరి వాని ప్రాణం పోతే వానికి ఏం ప్రయోజనము? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడని ఏంటి ప్రయోజనం? ఈరోజు ఎంతో విలువైనటువంటి సంపదను మరి సమకూర్చుకోవాలని, సుఖపడాలని మనిషి ప్రయాసపడుతున్నాడు. మరి ఎన్ని సంపాదించుకున్నప్పటికీ వాని ప్రాణం పోతే వానికి ఏమీ లాభం లేదు. మనకు చేసినటువంటి ఉపకారంలో దేవుడు మరి ఈరోజు ఏమీ చేయలేదనుకుంటే వారికి, ఈ రోజు వరకు నువ్వు ప్రాణంతో ఊపిరి తీసుకుంటున్నావు అంటే దానికి కారణం దేవుడు. ఈ రోజు వరకు నీ గుండె కొట్టుకొని మరి సజీవంగా మరి ఉన్నావంటే దానికి కారణం దేవుడు. అది క్రైస్తవులైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు. ఈరోజు చూడలేక ఎంతోమంది వెళ్ళిపోయారు. మీకంటే డబ్బున్నోళ్ళు చనిపోయారు, మీకంటే జ్ఞానవంతులు చనిపోయారు, మీకంటే సామాజిక హోదా కలిగినటువంటి ఎంతోమంది చనిపోయారు. అయినప్పటికీ మనల్ని ఈరోజు దేవుడు సజీవంగా ఉంచాడంటే దానికి కారణం దేవుడు. కనుక దేవుడు కృతజ్ఞత స్వభావం కలిగినటువంటి వాడని తెలుసుకొని మనం కూడా ఆయన లక్షణాలను పుణుకుపుచ్చుకున్నటువంటి వారంగా మనుష్యుల పట్ల, అదేవిధంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక మనందరం కూడా దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములను బట్టి కృతజ్ఞత కలిగి ఆయనకు లోబడి జీవించి మరణం వరకు నమ్మకంగా ఉండి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉంటేనే దేవుని రాజ్యానికి చేర్చబడతామని తెలుసుకోతూ మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ముగిస్తున్నాను.